హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను క్యాండిల్స్ మీద మాట్లాడబోతున్నాను. ఓకే. క్యాండిల్స్ అంటే క్యాండిల్స్‌కి పేర్లుండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు క్లారిటీగా చెప్తాను. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇది బేరిష్ ఇంగల్ఫింగు, అది బుల్లిష్ ఇంగల్ఫింగు, అది మార్నింగ్ స్టారు, అది ఈవినింగ్ స్టారు. దాని తర్వాత ఆ క్యాండిల్ ఇట్లా సాలిడ్‌గా క్లోజ్ అయితే బయింగ్ అయిపోయి హెవీగా ఎళ్ళిపోతది అన్నట్టు చాలా మిస్‌లీడ్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్‌లో. నేను చూసాను. ఓకే. సో, నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మార్కెట్‌లో క్యాండిల్స్‌కి పేర్లుండవండి. క్యాండిల్స్ అనేది ఒక మూవ్‌మెంట్. ఒక సప్లై, ఒక డిమాండ్. కింద మూవ్‌మెంట్ ఉంది. అక్కడ సప్లై ఉంది. డిమాండ్ పెరిగింది. ఆ ప్రైస్ అనేది మీదికెళ్ళి క్లోజ్ చేసింది. ఒక హై ఇచ్చింది, ఒక లో ఇచ్చింది. దాని తర్వాత ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. ఇప్పుడు దానికి మనం పేర్లు పెట్టుకుంటా పోతే మార్కెట్‌లో లక్షలలో, కోట్లలో క్యాండిల్స్ ఉన్నాయి. ప్రతిదానికి పేరు పెడతామా? ఇప్పుడు ఏదో ఒక క్యాండిల్ గ్రీన్ సాలిడ్ అయింది. అక్కడికెళ్ళి బయింగే అయితదని కాన్ఫిడెంట్ ఏంటి? గ్యారంటీ ఏంటి? దాని పేరు అదే అన్నట్టు మనము ఎలా కనిపెట్టగలము? డిఫరెంట్ వాల్యూస్, డిఫరెంట్ స్టాక్స్, డిఫరెంట్ స్టాక్ వాల్యూస్, డిఫరెంట్ క్యాండిల్స్, డిఫరెంట్ మూవ్‌మెంట్, డిఫరెంట్ వాలటాలిటీ. రెగ్యులర్ ఒక డిఫరెంట్ వాలటాలిటీ ఉంటది. సో, మనం పర్టిక్యులర్ క్యాండిల్‌ని బేస్ చేసి ట్రేడ్ చేయొచ్చా? చేయలేం. బట్ అనాలిసిస్ అనేది మనం చేయగలం. అనాలిసిస్ అంటే దాని లోపల బ్రేక్‌ఔట్ ఉంటది, బ్రేక్ డౌన్ ఉంటది, రిజెక్షన్స్ ఉంటాయి, ఇండైరెక్ట్స్ ఉంటాయి, డైరెక్ట్స్ ఉంటాయి, ఈఎంఏ ఉంటాయి, ట్రెండ్ లైన్ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనాలిసిస్ ఉంది మార్కెట్‌లో. ఇప్పుడు క్యాండిల్స్‌ని చూసి కూడా ట్రేడ్ చేయగలమా? చేయలేము. మనం వితౌట్ డ్రాయింగ్ మార్కెట్‌లో ట్రేడ్ అనేది చేయలేమండి. ఇంకోటి, వితౌట్ ఈఎంఏ సపోర్ట్ గూడా మనము మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చు. బట్ ఈ వితౌట్ ఈఎంఏ సపోర్ట్ ట్రేడ్ చేయాలంటే మనకేం గావాలి? ట్రెండ్ లైన్స్ గావాలి. మార్కెట్‌లో మూవ్‌మెంట్ అర్థం గావాలి. సో, నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మార్కెట్‌లో చాలా మందికి డౌట్ ఉంటది. బ్రదర్, మేము ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి? ఎలా ట్రేడ్ తీసుకోవాలి? ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అయితే ట్రేడ్ తీసుకోవాలి అన్నట్టు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో, ఆ డౌట్స్ అనేవి ఇవాళ నేను క్లియర్ చేయబోతున్నాను. సో, ఇవాళ నేను మాట్లాడబోయే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మన సెకండ్ సీజన్ ఇది. ఇప్పుడు నడుస్తుంది. సెకండ్ సీజన్‌లో ఫస్ట్ అనాలిసిస్ వీడియో పార్ట్ 1 క్యాండిల్స్. ఇప్పుడు సెకండ్ సీజన్ మొత్తం నేనేం జేస్తున్నానంటే, టోటల్‌గా క్యాండిల్స్ మీదనే మాట్లాడబోతున్నాను. అది ప్రీవియస్ డే క్లోజింగ్ అయినా గానివ్వండి, ఫస్ట్ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ అయినా కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి. ఆ క్లోజింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంటు? ఆ క్లోజింగ్ దగ్గరనే ఎందుకు ట్రేడ్ తీసుకోవాలి అన్నట్టు డీటెయిల్డ్‌గా నేను మాట్లాడబోతున్నాను. సో, మీరు గూడా కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా నా అనాలిసిస్ అర్థం కాకపోతే, మీకేమైనా డౌట్ ఉంటే మీరేం జేయండి అంటే కామెంట్ పెట్టండి. అండ్ ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్ లైక్ నేను ప్లే లిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను. దాని లోపల నేను బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే అనాలిసిస్, బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే అనాలిసిస్ లెర్నింగ్ 8 పార్ట్స్, దాని తర్వాత ట్రెండ్ అనేది ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, ఆ ట్రెండ్ అనేది మనం ఎలా వర్కౌట్ అవుతదన్నట్టు గూడా వీడియోస్ అప్‌లోడ్ చేశాను. ఈ వీడియోస్ గూడా మీరు చూడండి. మన డిస్క్రిప్షన్‌లో కింద లింక్ ప్రొవైడ్ చేశాను. మీకు అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ మీరు ఇప్పటి వరకు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కాకపోతే, అది కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. క్లిక్ చేయండి, జాయిన్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా పర్సనల్‌గా మీరు కాంటాక్ట్ కావాలన్నా, మన మొబైల్ నంబర్ అనేది ఇక్కడ కింద కనిపిస్తుంది కదా మీకు. డైరెక్ట్‌గా మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్. ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్. ఓకే. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే చాలామంది బేరిష్ ఇంగల్ఫింగ్ అంటారు. సో, బేరిష్ ఇంగల్ఫింగ్ అనేది తప్పు. దీన్ని కూడా బేరిష్ ఇంగల్ఫింగ్ అంటారు. బట్ ఇక్కడ నేనేమంటానంటే, ప్రీవియస్ బ్రేక్‌ఔట్ దగ్గర మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ దగ్గర రీటెస్ట్ రివర్సల్ అయింది కాబట్టి మార్కెట్ ఫాల్ అయింది. చాలామంది ఈ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకుంటారు. బట్ నేనైతే ఈ గ్రీన్ క్యాండిల్‌లో పుట్ ట్రేడ్ ఇస్తాను. నిన్న ఇచ్చాను గూడా. మన టెలిగ్రామ్ చానెల్‌లో చూడొచ్చు. ప్రాఫిట్ బుకింగ్ మనకయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం ఇవాళ నేర్చుకోబోయే అనాలిసిస్ వచ్చేసి ఇంట్రాడే 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్. ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్‌లో గూడా నేను నేర్పించబోయే అనాలిసిస్ వచ్చేసి రెడ్ క్యాండిల్. రెడ్ క్యాండిల్. ఓకే. సో, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఎందుకు డిఫరెంట్ ఉంటాయి? దాని అనాలిసిస్ ఎందుకు డిఫరెంట్ ఉంటదనేది గూడా మీకు నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి. అబ్జర్వ్ గూడా చేయండి. ఈ అనాలిసిస్ వీడియో చూసిన తర్వాత మీరు పర్సనల్‌గా బ్యాక్ టెస్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. ఓకే. సీ, ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీరు చూడండి. దిస్ ఈస్ ఎ రెడ్ క్యాండిల్. ఓకే.
రెడ్ క్యాండిల్ వచ్చేసి మనకు చాలా మందికి తెలుసు అండ్ చాలా మందికి తెలవదు. నేను ఇప్పుడే చెప్పేస్తాను. రెడ్ క్యాండిల్ అంటే ఏంటి అంటే ఎందుకు ఫార్మ్ అయితది అంటే దిస్ ఈజ్ హై, దిస్ ఈజ్ లో, దిస్ ఈజ్ ఓపెన్, దిస్ ఈజ్ క్లోజ్. ఇదేంటి హై, ఇదేంటి లో, ఇదేంటి ఓపెన్, ఇదేంటి క్లోజ్. గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ కావడానికి రీజన్ ఏంటి అంటే క్యాండిల్ అనేది మీద ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయింది కాబట్టి మూమెంట్ అనేది కింద ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకు రెడ్ క్యాండిల్. ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్. సో 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ కదా. ఇప్పుడు ఈ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే క్లోజింగ్. క్లోజింగ్ మనకు చాలా ఇంపార్టెంట్. కిందిది కదా క్లోజింగ్ మనకు. క్లోజింగ్ నుంచి లో వరకు మనం మార్క్ చేసుకుంటాం ఇలా. ఓకే. క్లోజింగ్ నుంచి లో వరకు మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ క్లోజింగ్ నుంచి లో వరకు మనం మార్క్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మార్కెట్‌లో ఇప్పుడు ఇక్కడ మనకు ఈ హై లెవెల్ మార్క్ చేసుకోవాలి. ఓకే. విత్ దిస్ హై అండ్ ఓపెనింగ్. ఇప్పుడు క్లోజింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్లోజింగ్ అనేది బ్రేక్‌ఔట్. ఏంటి క్లోజింగ్ అనేది బ్రేక్‌ఔట్. అండ్ మీద హై ఏంటి బ్రేక్ డౌన్. ఇప్పుడు ఇదే గ్రీన్ క్యాండిల్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ మీద వచ్చేసి మనకు బ్రేక్‌ఔట్ ఉంటది. కింద వచ్చేసి మనకు బ్రేక్ డౌన్ ఉంటది. సో ఫస్ట్ క్యాండిల్ రెడ్ ఫార్మ్ అయింది కదా. మార్కెట్ ఫాల్ కావాలి అంటే ఏం కావాలి? ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసి ఇక్కడికెళ్ళైనా కానివ్వండి అండ్ దాని తర్వాత ఈ పాయింట్ దగ్గరికెళ్ళైనా కానివ్వండి. విక్ అయినా కానివ్వండి, బాడీ అయినా కానివ్వండి. రీటెస్ట్ రివర్సల్ అయితే మార్కెట్‌లో ఫాల్ అనేది కంటిన్యూ ఉంటది. ఓకే. అలా కాకుండా మార్కెట్ మళ్ళీ ఇక్కడ పక్కన ఎక్కడైనా ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్కడైనా మార్కెట్ ఫాల్ అయింది. ఓకే. పక్కన క్యాండిల్ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఏమైతది? మార్కెట్ మీదికెళ్తదా? 100% మీదికెళ్తది. అలా కాకుండా పక్కనే క్యాండిల్ ఓపెన్ అయిందా? ఇక్కడికెళ్ళి రిజెక్షన్ అయితే ఫాల్ అయితదా? యెస్. 100% మార్కెట్‌లో ఫాల్ అనేది కనిపిస్తది. దాని తర్వాత ఈ క్యాండిల్ మీదికెళ్ళి ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ చేసి మీదికెళ్తదా? యెస్. 100% మీదికెళ్తది. ఓకే. ఇదొచ్చేసి రెడ్ క్యాండిల్ అనాలిసిస్. ఇప్పుడు మనం చూద్దామా మార్కెట్‌లో ఆహ్, ఇక్కడ క్యాండిల్స్‌లో చూద్దాం మనము. రియల్‌గా ఇది వర్కౌట్ అయితదా? కాదా? నేను గాలిలో మాట్లాడుతున్నానా? చూద్దాం. రీటెస్ట్ చేద్దాం మనం. ఓకే. సీ రీటెస్ట్ చేద్దాం మనం. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్. రెడ్ క్లోజ్ కాంగానే మనం ఏం చేయాలి అంటే హై మార్క్ చేసుకోవాలి. బికాజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మార్కెట్‌లో ఇక్కడ మీదికెళ్తే రిజెక్షన్ అనేది కన్ఫర్మ్. ఓకే. దాని తర్వాత క్లోజింగ్ కింద గదా. క్లోజింగ్ వచ్చేసిన తర్వాత క్లోజింగ్ నుంచి బాడీ వరకు, విక్ వరకు. ఓకే. విక్ వరకు నేను మార్క్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫాల్ అయిందా? ఈ పాయింట్‌కెళ్ళి రీటెస్ట్ అయింది. ఇక్కడ గూడా ఫాల్ ఇచ్చింది. దాని తర్వాత మీదికి వెళ్లి ఈ పాయింట్ దగ్గరికెళ్ళి రీటెస్ట్ ఇచ్చింది. కన్ఫర్మ్ మార్కెట్‌లో సెల్లింగ్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్ క్యాండిలా? రెడ్ క్యాండిల్ మనం ఏం చేసాం? ఫస్ట్ ఈ లెవెల్ మార్క్ చేసుకోవాలి. రిజెక్షన్ అనేది ఇక్కడికెళ్ళి వస్తది. ఈ లెవెల్ మీదికి మార్కెట్ వెళ్తుంది అంటే ఈ మీది పాయింట్‌కెళ్ళి మనం మార్క్ చేసుకోవాలి. ఓకే. ఇప్పటిదాకా నేను ఒక 15-20 సెకండ్స్ ముందు ఏం చెప్పాను నేను? మార్కెట్‌లో ఈ ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ కాకపోతే మీద ఎక్కడైనా క్యాండిల్ క్లోజ్ చేస్తే మార్కెట్‌లో బయింగ్ వస్తదని చెప్పానా? బయింగ్. ఈ లెవెల్ బ్రేక్ కాలేదు అంటే డెఫినిట్‌గా మార్కెట్‌లో క్యాండిల్ అనేది సెల్లింగ్ ఇస్తదని చెప్పానా? సెల్లింగ్ ఇచ్చింది. ఓకే. ఇప్పుడు మనం వేరే వేరే క్యాండిల్ చూసాం. ఇదని కాదు. మనం వేరే ఎక్కడైనా చూసాం. ఓకే. ఇక్కడ చూడండి. ఎందుకంటే ఇక్కడెక్కడ రెడ్ క్యాండిల్ ఫస్ట్ లేదు. అన్ని గ్రీన్ క్యాండిల్సే ఉన్నాయి కాబట్టి నేను రెడ్ క్యాండిల్స్ అనేది చూస్తున్నాను. ఇది వచ్చేసి రెడ్ క్యాండిల్. సాలిడ్ రెడ్ క్యాండిల్. ఓకే. ఇప్పుడు ఈ సాలిడ్ రెడ్ క్యాండిల్ దగ్గర ఇక్కడ చూడండి. ఈ లెవెల్ ఎక్కడైనా బ్రేక్ చేసిందా? చేయలేదు. ఎందుకంటే మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ లో నుంచి క్లోజింగ్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని బయింగ్ వెళ్తే ఈ లెవెల్ అనేది ఎక్కడ బ్రేక్ చేయదు. ఎందుకంటే మార్కెట్‌లో బయింగ్ రావాలంటే ఏం కావాలి? మార్కెట్‌లో బయింగ్ రావాలి అంటే రీటెస్ట్ రివర్సల్ అనేది ఇంపార్టెంట్.
ఓకే. అండ్ ఇక్కడ మీరు చూడండి. దేర్ ఈస్ నో విక్ హియర్. ఇప్పుడు ఇది టాపిక్ అనేది బ్యాలెన్స్ పెడదాము. ఎందుకంటే దీని గురించి నేను మన సిక్స్త్ ఆర్ ఫిఫ్త్ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో, నో విక్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. నేను నెక్స్ట్ వీడియోస్‌లో సూన్ యాస్ పాసిబుల్ వితిన్ దిస్ మంత్ నేను వీడియో అప్‌లోడ్ చేయబోతున్నాను. ఓకే. దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ కూడా నో విక్ ఉంది. బట్ ఇక్కడ మనకు క్లోజింగ్ అనేది కూడా ఇంపార్టెంటే కదా! క్లోజింగ్. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి. కిందికి వచ్చిందా ఇక్కడ? రీటెస్ట్ అయ్యి రివర్సల్. మళ్ళీ కిందికొచ్చి అదే పాయింట్ నుంచి రీటెస్ట్ రివర్సల్. ఇదే రీజన్ మనకు మార్కెట్‌లో ప్రాఫిట్ అవుతదండి. వేరేది ఏం లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. క్లోజింగ్ లెవెల్ ఎక్కడ బ్రేక్ చేయలేదు. ఎక్కడ మనకు రీటెస్ట్ రివర్సల్ ఒక్కసారి దొరికింది ఇక్కడ. ఓకే. సెల్లింగ్ అనేది జనరేట్ అయింది. లగ్‌భగ్ ఇక్కడ ఎన్ని పాయింట్స్ దొరికాయి మనకు? 200 టు వామ్మో! లగ్‌భగ్ 200 పాయింట్స్ దొరికాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ డే ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్, మార్కెట్‌లో ఫాల్, రీటెస్ట్, రివర్సల్. ఇక్కడ గూడా చూడండి. ఇక్కడ హై అనేది ఫార్మ్ అయిందా? ఇక్కడ మళ్ళీ లో అనేది ఫార్మ్ అయిందా? ఓకే. హై లెవెల్ ఎక్కడైనా బ్రేక్ చేసిందా? చేయలేదు. ఎందుకంటే సపోర్ట్ తీసుకుంటే హై లెవెల్ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయలేదు అంటే మార్కెట్‌లో ఆ సెల్లింగ్ అనేది కంటిన్యూ. బ్రేక్ చేసింది అంటే రీటెస్ట్ రివర్సల్ కావాలండి. ఇలా మనం స్టాక్ మార్కెట్‌లో క్యాండిల్‌ని చూసుకుంటూ ట్రేడ్ చేయలేము. మనం ఓన్లీ అనాలిసిస్‌తోనే మార్కెట్‌లో ప్రిడిక్షన్ అనేది చేయగలము. సో, క్యాండిల్స్ వెనకాల పరిగెత్తడం స్టాప్ చేయండి. దానివల్ల మీకు లాస్ తప్ప ఏం కాదు. ఇలా మీరు ప్రాపర్‌గా స్ట్రాటజిక్ అనాలిసిస్‌తో పాటు మనము క్యాండిల్స్‌కి హైస్, లోస్, క్లోజింగ్, ఓపెన్స్ అన్ని చూసుకుంటూ, వాలటాలిటీ చూసుకుంటూ, దాని లోపల ప్రెషర్ ఎక్కడొస్తుంది చూసుకుంటూ ట్రేడ్ చేస్తేనే మార్కెట్‌లో సక్సీడ్ కాగలము. ఫస్ట్ లెర్నింగ్ చేయాలి. ఆ లెర్నింగ్ మీద ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయాలి. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో ట్రేడ్ చేయాలి. లెర్నింగ్ చేయంగానే ట్రేడ్ చేస్తామంటే కాదు. ఎక్స్‌పీరియన్స్ ఎలా వస్తది? లాస్ అయితేనే ఎక్స్‌పీరియన్స్ వస్తది. లాస్ రావాలి. లాస్ ఎప్పుడు రావాలి? మీరు లెర్నింగ్‌లో ఉన్నప్పుడే లాస్ మీకు రావాలి. ఏం తెలవదు మనకు. బస్ట్ దూరిపోయాం, సంపాదించుకుందాం అంటే కాదు ఈ స్టాక్ మార్కెట్. డబ్బుల విషయం. సో, ఏం చేయాలి అంటే కొంచెం నేర్చుకోండి. నేను చాలా స్ట్రగల్ చేస్తున్నాను మీకోసం. మీరు నేర్చుకోండి. అండ్ మీకు ఏం డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ కావచ్చండి. ఇది నా అనాలిసిస్ ఆన్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ రెడ్ క్యాండిల్. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.